మేరకు కూడా ఈ అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలామంది కూడా 22వ తారీఖు నాడు సాయంత్రం ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం, హోమాలు యజ్ఞాలు చేయడము, సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు 5 జ్యోతులను వెలిగించడం, 5 దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు. అందరం కూడా ఈ దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అక్షింతలలో బాస్మతి బియ్యము, రేషన్ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా చెప్పాలి. అక్షింతలే. దాని పవిత్రత తెలియకుండా మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పలేము. దానికి మంచి పద్ధతి కాదు. పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు నడితే అక్షింతల కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా, అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది, దాని ప్రాముఖ్యత ఏంది, దాని